పార్ట్ 8 రియల్ ట్రూత్. తల్లిని సేవ్ చేసుకోవాలన్న తన ఆలోచన బయటపెట్టడంతో, అంటే అసలేం జరిగిందో దాచకుండా చెప్పు అని అడిగాడు రాజేష్. ఆదిత్య నెమ్మదిగా మాట్లాడుతూ, ఇప్పుడు నాకు తండ్రిగా ఉన్న సునీల్ నా అసలు తండ్రి కాదు. మా అమ్మ మొదటి పెళ్లి వెంకట్రావు అనే మా నాన్నతో ముందుగా జరిగింది. వాళ్ళిద్దరికీ నేను పుట్టాను. కానీ రఘువరన్, సునీల్ మరో ముగ్గురు కలిసి స్కామ్ చేసి మా కుటుంబాన్ని నాశనం చేశారు. అతను ఆ స్కామ్లో డబ్బులన్నీ పోగొట్టుకుని అప్పుల పాలయ్యారు. చివరికి ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. నాకప్పుడు 5 సంవత్సరాలు అని ఆదిత్య చెప్తున్నంతసేపు గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. మా అమ్మ తరువాత సునీల్ని పెళ్లి చేసుకుంది. కానీ అది ఇష్టపడి చేసుకునేది కాదు. బ్రతకడానికి వేరే దారి లేక ఆ 5గురి మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం చేసింది. దానికోసం ఓర్పుతో 15 ఏళ్లు వెయిట్ చేసింది అని గతం చెప్పడం ముగించాడు ఆదిత్య. దాంతో రాజేష్కి విషయం అర్థమై, అంటే ఈ హత్యలన్నీ చేస్తుంది మీ అమ్మేనా అని అడగడంతో సమాధానం చెప్పలేక ఆదిత్య తలదించుకున్నాడు. ఆదిత్య చెప్పినట్టుగా అసలు హంతకురాలు తన తల్లేనా? తెలియాలంటే పార్ట్ 9 చూడండి.